పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ సభ్యులందరికీ శుభోదయం. మేము రాజరాజేశ్వరి కాలనీ అసోసియేషన్ తరపు నుంచి నేను గోపాలను మాట్లాడుతున్నానండి. నా ప్రెసిడెంట్ పోస్టు. అయితే మేము 1986లో ఈ ప్లాట్లు కొనుక్కున్నాము. అప్పుడు ఎలాంటి నీరు కూడా లేదు. మేము కొనుక్కున్నటువంటి స్థలాల్లో 93 ఎకరాలు అనేటువంటి నిర్ధారణతోనే మేము ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. కానీ 2017 వరకు కూడా ఎలాంటి నీరు కూడా లేదు. తర్వాత 2017 నుంచి కొంతమంది విద్రోహ శక్తులు దేనివల్లనో కారణంగా చెరువు తుమ్ములు మూసేయడం వల్ల మా ప్లాట్లన్నీ కూడా నీటిలో మునిగిపోయాయి. ఈ విషయం మేము సంగారెడ్డి కలెక్టర్ గారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, తర్వాత మన హెచ్ఎండిఏ వాళ్ళకి, ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి హైడ్రా కమిషనర్ గారికి, ఇలాగ ఎంతోమందికి ఎన్నో రకాలుగా మేము మా విన్నపాలు, మా సమస్యల్ని విన్నవించాము. కానీ ఎవరి దగ్గర నుంచి మాకు సరైనటువంటి రెస్పాన్స్ ఏం కనబట్టలేదు. దీనిని ఇప్పుడు మన హైడ్రా కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి 3 నెలల్లో మాకు సమస్యను పరిష్కారం చేస్తారనేటువంటి అష్యూరెన్స్ ఇచ్చారు. దాని మీద మేము చాలా ఆశలు పెట్టుకున్నాము. మేము ఒక రూపాయి కూడబెట్టి కొనుక్కున్నటువంటి ప్లాట్లు పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడతాయని కొనుక్కున్నవి ఈరోజు నీటి మునిగిపోయి మా కళ్ళంట రక్తం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మాకు రంగనాథ్ గారు, మిగతా అధికారులందరూ కూడా సానుకూలంగా స్పందించి మా ప్లాట్లు మాకు ఇప్పించి మమ్మల్ని బయటపడేస్తారని కోరుకుంటున్నాం.